హాయ్. హలో. నమస్తే. దిస్ ఈజ్ వినీత. సో, రీసెంట్‌గా 'కుర్చీ తాత' అరెస్ట్ అయ్యారన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది ఇన్ని రోజులు తిరిగి అతనితో డబ్బులు సంపాదించుకొని వైజాగ్ సెట్ ఇప్పుడు కేసేయడం ఏంటి అని కామెంట్స్ వచ్చాయి. మా వీడియోస్ కింద గూడా చాలామంది నెగెటివ్‌గా చేస్తున్నారు. అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎందుకు కేసేశారు? ఏం జరిగింది అన్నది. హాయ్ అండి. నమస్తే. హలో. సో, చెప్పండి అసలు ఏం జరిగింది? చాలామంది నెగెటివ్‌గా అంటున్నారు. డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు కేసేసి రివర్స్ అయిపోయాడు వైజాగ్ సత్య అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఆయన తల మీద రూపాయి పెడితే ఎవరు రూ. 10 కొనరు. అట్లాంటిది ఆయన మీద ఎవరమ్మా డబ్బులు సంపాదించుకుంటారు? ఆయన ఒకప్పుడు కృష్ణకాంత్ పార్క్‌లో బెగ్గరు. అవును. ఆర్టీసీ బస్సుల్లో బెగ్గరు. హ్మ్. అయితే కృష్ణకాంత్ పార్క్ దగ్గర చాయ్ డబ్బా అని ఒక డబ్బా ఉంది. ఆ డబ్బా దగ్గర సాయి అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి తీసుకొచ్చి మా టీమ్‌కి పరిచయం చేశాడు. ఓకే. ఉప్పల్ బాలు టీం మీకు అందరికి తెలుసు కదా! ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, అవును. టిక్ టాక్ దుర్గారావు, గుంటి నాగరాజు, బషీర్ మాస్టరు, హ్మ్. ఇగో బెజవాడ కృష్ణ, ఫేస్‌బుక్ స్టార్, అలాగే స్వాతి నాయుడు, ఖత్తర్ పాప, బంజారాస్ ప్రశాంత్, కాగనార్ సాయి, ఆవేశ స్టార్, లాఫింగ్ స్టార్, ఆ! జూనియర్ ధనుషు, జూనియర్ రాకేష్ మాస్టర్ ఇలా ఎంతమంది ఉన్నాం మేము. అవును. సో, మా టీమ్‌లోకొచ్చినాక ఆయన 60, 70,000 సంపాదించుకున్నాడు. అవును. ఆ 60, 70,000 ఆయన ఫుల్‌గా తాగి కొంత డబ్బు ఎవరి దగ్గర బ్రాందీ షాప్‌లో పెట్టుకొని మిగతా రూ. 33,000 ఆళ్ళ ఆవిడకి నేనెళ్లి ఇచ్చిన. ఓకే. లక్షలు ఎక్కడండి సంపాదించుకుంటాడు? ఆయన ఏమైనా ప్రభాసా? పవన్ కళ్యాణా? మహేష్ బాబు ఆయనకి ఎవరండి లక్షలిస్తారు? అవును. ఆ! నమ్మినోళ్ళకి కూడా బుద్ధుండాలిగా. అవును. అయితే ఆయన మా టీమ్‌లో చేరినాక ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే 'గుంటూరు కారంలో' ఆయన డైలాగ్ పెట్టారు. నేనే దానికి కర్త, కర్మక్రియ అన్నీ కూడాను. ఎస్ఎస్ ఓకే. తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఓకే. ఈయనకి ఆర్థిక సహాయం 20,000 ఆయన ఇచ్చారు. ఓకే. ఇంకా ఏంటంటే 20,000 ఆర్థిక సహాయం ఆయన చేశారు. తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ డైలాగ్ అనేది 'గుంటూరు కారంలో' పెట్టాడు. అవును. ఈయనే చాలా ఇంటర్‌లో ఇంతకుముందు చెప్పాడు. సుమన్ టీవీ కావచ్చు, ఏం ఆర్‌టీవీ కావచ్చు. వైజాగ్ సత్య నాకు గాడ్ ఫాదరు, దేవుడు. అవును. ఒకప్పుడు నాకు పావలా ఫేమస్ ఉండేది. రూపాయి చేశాడు. ఈరోజు 3 పూటలు తింటున్నానంటే వైజాగ్ సత్య నాకు దేవుడితో సమానం అని చెప్పేవాడు. ఇప్పుడు నన్ను దెయ్యము, దొంగ, డబ్బులు సంపాదిస్తుండు అంటుండు. హ్మ్. కాలు చెయ్యి విరగొట్టేస్తాను అంటుండు. మర్డర్ చేసేస్తా అంటుండు. ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఓకే. పిచ్చోడి చేతిలోకి రాయి మీడియా ఇచ్చింది. తీరా నేను కంప్లెయింట్ ఇచ్చాను విసిగిపోయి కంప్లెయింట్ ఇస్తే ఆయన కుర్చీ మడత పెట్టారు హైదరాబాద్ పోలీసులు. మడత హ్మ్. పెట్టి అక్కడికెళ్ళి కోర్టింగ్ ఇచ్చారు. ఇచ్చినాక స్టేట్మెంట్ తీసుకుంటే ఆ స్టేట్మెంట్‌లో ఏమంటుండు అనుకున్నావు? నాతో యూట్యూబర్స్ ఇట్లా మాట్లాడిస్తుర్రు క్వార్టర్ పోస్ట్ అని మీడియానే బ్లేమ్ చేస్తుండు ఆయన ఓకే. తప్పించుకోవడానికి. ఓకే. ఆయనకి లైట్‌గా కోటింగ్ ఇచ్చారు. ఇంకెప్పుడు వైజాగ్ సత్య పేరు తీస్తే మాత్రం లాకప్‌లో ఏసేస్తామన్నారు. ఓకే. ఇంకా పంపించేసారమ్మ. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఏం లేదా అండి లేడు అతను? నిన్న సాయంకాలమే పంపించేసారు. నేనే వద్దన్నాను అసలు. ఓకే. ఆయన టీబీ పేషెంటు. అవునవును. ఓకే. నేనే కదా హాస్పిటల్ తీసుకెళ్తాను ఆయన. అవును. అన్నీ ఉన్నాయి నా దగ్గర. అవును. బెజవాడ కృష్ణ కొన్నాళ్ళు తీసుకెళ్ళాడు. నేను కొన్నాళ్ళు ఉప్పల్ బాలు మేమంతా మా టీం వాళ్ళమే తీసుకెళ్తాం ఆయన్ని. ఓకే. అన్నం పెడితే సున్నం పెట్టాడమ్మ. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడమ్మ. మేము కుక్కని సింహాసనం ఎక్కించామమ్మ. అంతే. ఆయన హ్మ్. డబ్బు ఎవరు తింటారు లక్షలు లక్షలు. ఉప్పల్ అవునవును. బాలు ఇప్పుడు 5, 6 సంవత్సరాలుగా సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని దున్నుతున్నాడు. ఆయనకే లక్షలలో రాలేదు ఏవి గూడాను. అవును. లక్షలు ఎవరిస్తారు ఆయనకి? ఏం చూసిస్తారు? అవును. ఆయనేమి 'రాజమౌళి' సినిమాలో చేశాడా? 'సుకుమార్' సినిమాలో చేశాడా? 'ప్రభాస్' సినిమాలో చేశాడా? 'అల్లు అర్జున్' సినిమాలో చేశాడా? ఏం చేసాడని ఆయనకొస్తాయి లక్షలు? నాకది తెలియకాదు. సోషల్ మీడియా వాళ్ళు ఏమిస్తారు మీకు తెలీదా తల్లి? తెలుసు. ఇస్తే 500, 300, అవును. 1000 రూపాయలు. ఆ! అవును. ఆ డబ్బులన్నీ ఎంత పోగేస్తే లక్ష అవుతది. 1,00,000. అవును. నిజంగా పిచ్చోడి చేతిలో రాయి అంటారు వాడు. వాడు అందరిని తిట్టడమే ప్రముఖుల్ని. ఇప్పుడు వైజాగ్ సత్య నేను ఫేమస్. పెద్ద పెద్ద లెజెండ్స్ ఇంటికెళ్తాను నేను. ఈయన ఎలాగైనా బ్యాడ్ చేయాలి. టార్గెట్ ఏంటి ఆయన టార్గెటు ఫేమస్ అయిన వాళ్ళనే తిట్టాలి. గతంలో మీరు చూసుకుంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ 2 రాష్ట్రాల్లో అందరూ తిట్టాడు. అవును. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ జగన్‌ని, షర్మిలని, చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని, బాలకృష్ణని, కేసీఆర్‌ని, కేటీఆర్‌ని, కవితని, సినిమా ఇండస్ట్రీలోకొస్తే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగార్జున గారిని అందరిని తిడతాడు. బిగ్ బాస్ విన్నర్‌ని కూడా కడుపు మంటతో ఆయనకి బిగ్ అవును. బాస్‌లో అవకాశం రాలేదని పల్లవి ప్రశాంత్ తిట్టడం. ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఎవరు డేకలేదు. ఆ బరిలెక్కను కూడా తిట్టడం. అవును. ఇప్పుడు నన్ను ఫేమస్ అయిన వాళ్ళే ఆయన టార్గెట్ చేస్తాడు. హ్మ్. అమ్మ ఎవ్వరినైనా ఎంక్వైరీ చేయండి. మా టీమ్‌లో ఎవ్వరు ఇప్పటివరకు నా కోసం బ్యాడ్‌గా మాట్లాడలేదు. నేను ఒకళ్ళకి ఒక రూపాయి ఖర్చు పెడతాను గానీ, ఒక రూపాయి నేను తినను. అవును. అర్థమవుతుందా? వాడేంటంటే మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్ళి మహేష్ బాబుతో ఇల్లు ఇప్పించాలట. ఫ్లాట్ మహేష్ బాబు ఎందుకు ఇస్తాడు నీకనంటే, ఓకే. నా డైలాగ్ పెట్టుకొని 100,00,00,000, 200,00,00,000, 300,00,00,000 సంపాదించుకుంటూ హ్మ్. నాకిప్పుడు ఫ్లాట్ ఇవ్వాలి అని అన్నాడు. నేను తీసుకెళ్ళను బాబోయ్! నాకు ఇండస్ట్రీలో పేరుంది. నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికెళ్తాను. నేను బ్యాడ్ అయిపోతున్నా అంటే, మా ఇంటి మీదకి రాళ్ళు ఇసిరి, ఇటుక బట్టలు ఇసిరి నన్ను ఓకే. నానా టార్చర్ పెట్టాడు. పెడితే అప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు పోలీసులు కుర్చీ మడత పెట్టేశారు. ఓకే. ఆయనకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకెప్పుడు గాని సత్యకి గాని ఇంక నువ్వు వీడియోలు చేసి సత్య మీద బ్యాడ్‌గా నేను చెంచలగూడ జైలుకి పంపించేస్తాము ఓకే. అని చెప్పారనమాట.
లెటర్ కూడా తీసుకున్నారు, స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో మీడియానే బ్లేమ్ చేస్తుండ్రు. మీడియా వాళ్ళే నాకు క్వార్టర్ పోసి నన్ను ఇట్లా మాట్లాడిస్తారు. అలా ఎలా చెప్తారండి? ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మీకో ఎవరికో ఏదో ఇచ్చి డబ్బులు ఇచ్చి తిట్టమంటే తిడతారా మీరు? అదే రాంగ్ తిట్టమండి. ఆయన ఏంటంటే కొంచెం తాగితే మెంటల్గా మాట్లాడతారు తాత, కొంచెం సైకో, కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదండి. ఎవరైనా చెప్తే అలా చేస్తాడేమో, కానీ ఆయన వల్ల రూపాయి వచ్చింది లేదు, సత్తకు రూపాయి ఒరిగింది లేదు. మా డబ్బులు ఆయన తింటాడు. ఆయన మా టీంలోకి వచ్చినాకనే 80,000 సంపాదించు. అంతకుముందు 10 రూపాయలు దిక్కు లేదు. ఛాయకు సిగరెట్కి ఆ పార్కుల ఆయనకి ఎవడిస్తాడండి? ఆయన వారంగా ఒకసారి తానం చేస్తాడు. ఆ బట్టలు వేసుకుని ఒక రగ్గేసి ఆ బస్ స్టాండ్లో ఆ పార్కులో వండుకునేటోడు. ఆయన రూపాయలు మేము పరిచయం అయినాక ఆయన దగ్గర 78,000 సంపాదించుకుండు. హ్యాపీగా ఉన్నాడు. మా టీంలో ఉంచుకున్నాం. తాత ఇంటర్వ్యూ ఉందంటే సత్త తీసుకెళ్తుండ్రు, 2,000 ఇస్తానంటే వస్తాడు మాతో పాటు. మధ్యలో ఆపండి, ఇంకా పోయి ఇవ్వండి, నాకు ఇంకా 2,000 ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తాను, నేను ఇవ్వను అని అంటాడు. అదేంటండి మధ్యలో ఆపుతాడు. తర్వాత నాకు హెల్త్ బాగాలని తగ్గుతాడు. తగ్గితే ఎవరు ప్రేమతోటి 2,000 ఇచ్చారనుకో, చూడు ఆయన నాకు 2,000 ఇచ్చాడు, నువ్వు 1,000 రూపాయలు అని చెప్పావు, నాకు నువ్వు 2,000 నొక్కాలని పని చేస్తావు వైజాగ్ సత్యాన్ని ఈయన బేట్ చేస్తున్నాడు. ఆయన ఎందుకు? ఆయన ప్రేమతో ఇచ్చాడు. అప్పుడు నీకు మాకే ఇన్ని రోజులు ఫేమస్, మాకే లక్షలు ఇవ్వట్లేదు. ఇప్పుడు నన్ను అడిగితే 2,000 3,000 ఇస్తారు, బాలు ప్లీజ్ మా ఛానల్ కొంచెం లేపవా ఫన్నీగా అని అంటారు. పాప అంట ఆయనకు లక్షలు ఎవడిస్తాడు? సుకుమార్ సినిమా చూసినప్పుడు ఆయనకు కుర్చిమార్తో చేస్తే 20,000 ఇచ్చారు. ఆ 20,000 11,000 వాళ్ళ భార్యకి ఇచ్చాడు. మిగతా వీళ్ళు ఏం చేసి 9,000 ఏం చేసాడో తెలియదు. మా ఇంట్లోకి ఇక్కడ రానియకుంటే సత్యను ఆయన రానియకు టార్చర్. ఒకరోజు ఇక్కడ తాయిండు, తాయినో కదా పండుగ దండం పెడతాంటే ఆ గిన్నెలు ఇసిరేయడం, ప్లేట్ ఆడ వారేయడం, అన్నం చల్లడం ఏందండి మా ఇంట్లో? ఆయన ఏం టార్చర్? ఆయన వల్ల మాకు రూపాయి వస్తుందా? ఆయన వల్ల సత్యకం రూపాయి లాభం ఉందా? ఆయన దండం పెడితే ఇలాంటి సైకిల్ డోర్లు కొట్టడం, ఇలా కొట్టి రాళ్ళు తీసుకుని కొట్టడం తలుపులకు, ఏంటంటే టార్చర్. అసలు మీరైనా మీ గ్రూప్ లో చేర్చుకోవడానికి కారణం ఏంటండి? మా గ్రూప్ లో ఎందుకు చేర్చుకున్నాం అంటే, చేర్చుకోకుంటే ఈ వైజాగ్ సత్య తాత ఇట్లా సారీ ఈయన ఏమన్నాడంటే, అదే మెడల్ ఇరిగిపోతే కుర్చీ, అది డైలాగ్ ఫేమస్ అయింది కదా యూట్యూబ్లో, అందరు రీల్ చేశారు. అది నేను కూడా రీల్ చేశా. ఓ రోజు సత్య తీసుకొచ్చాడు, మాదొక ప్రోగ్రామ్ ఉంటే సత్య పట్టుకొచ్చారు తాతని పట్టుకొస్తే, ఈయన కుర్చీ మత పెడతా, నీ ఎస్ట్ లవరు అయితే ఏం చేస్తా అంటే నీ మెడల్ అంటే, అది మేము వీడియో చేసాం. చేస్తే సరేలే మాకు కూడా ఏమన్నా, ఆయన వీడియో చేస్తే వేరే వాళ్ళు మాకు ఫోన్ చేశారు, ఏంటి ఆ తాతతో మాకు ఇంటర్వ్యూ కావాలి, మాకు కొంచెం ఇంటర్వ్యూ ఇప్పిస్తావా బాలని అడిగారు. లేదండి వైజాగ్ సార్ తీసుకొస్తే నాకు తెలియదు ఆయన, మేమైతే రీల్ అయితే చేసాము, ఆయన దగ్గర ఫోన్ ఉండదు, బెజవారి కృష్ణ ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర ఉండేటోడు అంట. ఈయన మా గ్రూప్లో ఉంటాడు. ఈయన ఉన్నాడంటే ఆయన మా గ్రూప్లో ఉంటాడు, కానీ మాతో పాటు ఎక్కువ వీడియోలు చేయడం అంటే తిరగడు. అంటే ఈయన ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ ఫేమ్ అవుతుండు, మా గ్రూప్లో ఉన్నాడు కానీ మాతో పాటు తిరగకుండే. ఆయన వేరే జాబ్ ఏదో వర్క్ చేస్తుండే, మేము ఎక్కువ తిరుగుతుంటాం. అప్పుడప్పుడు వచ్చేటోడు, కానీ వీడు రీల్స్ మా దగ్గర మేము రీల్స్లో చేయకుండే, వద్దు అని. అప్పుడు స్టాండ్లో సిగ్గుపడ్డాడు, మేము చెయ్యం వద్దు, మా వాళ్ళు ఊళ్ళో చూస్తే ఏమని అంటారు, మాతో పాటు భయపడ్డాడు. ఇప్పుడు చేస్తుండే ఈ మధ్యలో, ఒకప్పుడు చేయలేడు అనుకో. అట్లా ఉంటే సరే అని తీసుకొస్తే ఓకే దాన్ని రీల్ చేస్తాం, ఇంటర్వ్యూ ఉంది తాత తిప్పి 1,000 రూపాయలు తీసుకుపోయేవాళ్ళం. సత్తే తీసుకుపోయేవాడు. 2,000 ఇస్తే 3,000 నొక్కుతుంటూ 4,000 చెప్పి సాయంత్రం 200 ఇచ్చింది పాపమని. కోటి ఇప్పించేది, సిగరెట్ డబ్బు ఇప్పించేది తాతకు. వేడివేడి అన్నం వేడివేడి చికెన్ పెట్టేది, నేనే వండి పాపమని. తగ్గుతుంది అమ్మ, ఏంది ఇలా తగ్గుతుంది సత్త, రూమ్లో టార్చర్, నాకు ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పి, పాపం కదా మాకు తండ్రి లాంటి వాడు ఏజీ పాపం అని చెప్పి ఉంచుకుంటే, మళ్ళీ తిడుతాడు, మామిడికి వెళ్ళేస్తాడు ఉల్టా, మామిడికి ఉల్టాలు వేస్తాడు, ఒక కొట్టనీకో వస్తాడు, నాన్ స్టాప్ టాకింగ్ అంటాడు. ఏమంటే ఐఎమ్ డాటింగ్ ఫీలింగ్ స్టడీ ఐఎమ్ బ్యూటీ ఇంటర్ డిగ్రీ అంటాడు. ఐఎమ్ ఎస్ఐ కాల్స్ అంటాడు. ఇప్పుడు ఏమన్నా ఐఎమ్ కాల్ పషావర్ యువర్ ఈస్ట్ నల్గొండ, ఏది అది ఊర్రా, దిస్ ఈజ్ వరంగల్ యువర్ టోప్ నెంబర్ 1, ఐఎమ్ కాలా పాషా, కాలా కాషా బోల్తే, ఐఎమ్ షెటర్స్, ఐఎమ్ నలుగురిని చంపాను, ఐఎమ్ కుడిచి మడత పెట్టి నేను తోపుని వరంగల్ అంటాడు. ఏంది ఎవరు తోపు? ఏదో మా ఎంబడి ఉంటున్నావు, రూపాయి వస్తుంది, మా వల్ల ఒక 80,000 సంపాదించుకున్నావు, మేము లేకపోతే ఎవరు తెలుసు, మా వల్ల నువ్వు కుర్చీ మడత పెట్టి ఫేమస్ మూవీలో కనిపించావు, డైలాగ్తో ఫేమస్ అయ్యాడు, నువ్వు ఎవరు గుర్తుపట్టుళ్ళు. అయితే అండి ఫస్ట్ ఏమని చెప్పారంటే, సాంగ్లో ఈ డైలాగ్ యూజ్ చేసుకున్నాక 1 lakh రూపీస్ ఇచ్చారని చెప్పారు. నిన్న మళ్ళీ సత్య గారు 20,000 ఏమో ఇచ్చారని చెప్పారు. అసలు ఎంత ఇచ్చారు డబ్బులు? అసలు 1,00,000 రూపాయలు ఇవ్వలేదు, 20,000 ఇచ్చారండి.
20,000 ఇచ్చారు, అన్ని అబద్ధాలు. 20 లక్షల రూపాయలు కనిపిస్తారు. రాజమౌళి సినిమాలు 100 చేశాడా, లేక ఏ సినిమాలలో కనిపించాడని ఆయన 100. మాకే దిక్కులే ఫేమస్ అనే సినిమాలు ఆయనకి ఎందుకు ఇస్తారండి? ₹1,00,000 ఇప్పించారు వైజాగ్ సత్యాన్ని పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయండి. మళ్ళీ అవి ఎట్లా అంటే అయ్యి మీకు తెలియదు ఏముందండి. ఊరికే చెప్పాడా? ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, ఒక మూవీలు చేసి వచ్చిన పెద్ద మూవీలో నేను బిల్డప్కి ఏం చెప్తా అంటే, వాళ్ళు 10,000 ఇచ్చిన అనుకో, అప్పుడు నేనేం చేస్తా తెలుసా, ఎంత ఇచ్చారు బాలు, పెద్ద మూవీలో కనిపించావా, నువ్వు అంత పెద్ద ప్రభాస్ సినిమాలో వచ్చావు బాలు, ఎంత, నాకు 2 లక్షలు ఇచ్చారని చెప్తా. ఎందుకు చెప్తావు 2 లక్షలు? ఇంకో సినిమా వాడు కూడా 3 లక్షలు ఇవ్వాలని ఆశ. ఒక ఈవెంట్ కూడా అనుకో, వాళ్ళు నాకు 5,000 ఇస్తారు, నేను చెప్తా 20,000 ఇస్తాను చెప్తా బిల్డప్కు, క్రేజ్ కోసం. ఇది కూడా అంతే, క్రేజ్ కోసం. అక్కడ ఏం లేదు, ఇచ్చింది 20,000, అంత ముంచి ఎక్కువ 11,000 9,000 ఖర్చు అయినాయి. ఆ ఖర్చు కూడా ప్రతి రూపాయి కూడా అన్ని కౌంటింగ్. ఇంకో విషయం చెప్తున్నా, ఆయనకి ఇలాంటి ఏమైనా జరిగినా అమెరికన్ ప్రాబ్లం అయినా మాకు సంబంధం లేదు, వైజాగ్ సత్తకు సంబంధం లేదు. లాస్ట్ ఫైనల్ అసలు ఆయన గురించి మాకు తెలియదు. ఈ రోజు నుంచి ఆయన కూర్చుతాత ఎవరో మాకు తెలియదు, అంతే. అదేనండి, ఆయనకి మాకు సంబంధం లేదు. ఇంకా నేను జాలితో వదిలేయమని చెప్పిన, ఇంకా లోపల వేస్తామన్నారు సెల్లో. వదిలేండి సార్, పెద్ద అని ఏదానికి ఏదైనా అందరికీ ప్రాబ్లం అవుతుంది, మీకు అవుతుంది, మా టీంకి అవుతుంది, ఒక చిన్న కోటింగ్ ఇచ్చేసి ఒక స్టేట్మెంట్ తీసుకొని లెటర్ మీద సంతకం తీసుకొని పంపించండి అన్నారు. నేను సాయంకాలం పంపించేస్తాను. ఇప్పుడు అంటే బాధపడుతున్నారండి, సారీ చెప్తున్నారా? ఎవరు? అతనే కుర్చీ తాత. మీకు ఆయన నాకు స్టేషన్లోనే సారీ చెప్పాడు, నా చెయ్యి కూడా పట్టుకున్నాడు. నువ్వు నిజంగా దేవుడు లాంటాడు, కొంతమంది ఇట్లా యూట్యూబర్స్ నాకు క్వార్టర్ పోసి మాట్లాడించినాడు, యూట్యూబర్ని బ్లేమ్ చేస్తున్నాడు. నేనైతే ఎప్పుడు యూట్యూబర్ని బ్లేమ్ చేయను, ఎందుకంటే యూట్యూబర్స్ ఉంటేనే మేము ఉంటేనే యూట్యూబర్స్ ఉంటాం. సో నేను ఎప్పుడు కూడా యూట్యూబర్స్ని బ్లేమ్ చేయను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికైనా మీ ఫ్రెండ్స్ ఎవరు మిమ్మల్ని బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా ఉండాలి అని కోరుకున్నాను. ఈ టీం అయితే ప్రెసెంట్ పర్ఫెక్టే అనుకుంటా కదా, లైక్ వీళ్ళే కదా మీ టీం అయితే? మా టీం మొత్తం 20 మంది ఉన్నారండి, 300 మంది ఉన్నాం. మెయిన్ దాంట్లో 20 మెంబర్స్ ఫేమస్, 20 దానికి గ్రూప్ కు నేను నేను చెప్తా. ఉప్పల్ వాళ్ళు మా టీం హెడ్ అండి. అందులో ఇంకా అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, వైజాగ్ సత్య, నేను ఆవేశ్ స్టార్, లాఫింగ్ స్టార్, జూనియర్ బ్రహ్మానందం, జూనియర్ ధనుష్, జూనియర్ రాకేష్ మాస్టర్. ఇంకా లేడీస్లోకి వస్తే స్వాతి నాయుడు, కత్తరబాబా, బంజారీల్స్ ప్రశాంత్, కాగన్నార్ సాయి, సునిషిత్, ఒకలేంటి 25 మెంబర్స్ ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నాము. మొత్తం అయితే 300 మంది మా టీం. 300 ఫేమస్ ఉన్న వాళ్ళు. దానికి గ్రూప్ లీడర్ నేనే హ్యాండిల్ చేసేది, నేను హ్యాండిల్ చేసి ఆర్గనైజేషన్ నేను చేస్తాను. ఎవరికి ఏమన్నా షూటింగ్ కావాలన్నా, ఎవరికన్నా ప్రాబ్లం వచ్చినా అన్ని గ్రూపుల్లో మాట్లాడుకుంటాం, గ్రూపుల్లో వాయిస్ రికార్డు పెట్టుకుంటాం, చాటింగ్లు చేస్తాం. ఈరోజు ఇక్కడికి రావాలని ఒక మనిషి బర్త్డే, ఈరోజు ఇక్కడికి వెళ్దామని అట్లా మెసేజ్ చేసుకుంటాం, వెళ్తుంటాం. అయిపోయింది కదండి, ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది కదా? క్లియర్ అయిందండి. ఇప్పటి నుంచి వైజాగ్ సత్య ఎవరి గురించి పట్టించుకోదు. సత్య మా ఫ్రెండ్గా మాతో ఉండాలంటే ఇలా ఎవరెంబడి తిరుగుద్దు. ఈయన ఏంటంటే అందరు ఎంబడి తిరిగి ఏమవుతుండండి, పేరు గలీజ్ తెచ్చుకుంటుండు. ఏం అవసరం ఉంది వాళ్ళతో? వీళ్ళు దిస్ ఈజ్ వైజాగ్ సత్య అని ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకు నీకు పాపమని చేసి ఈయన గుద్దు మీద అన్నిపోతున్నారు అందరూ. నీకేం అవసరం సత్య? నీ వరకేంటి? నీకు రెంట్ కడుతున్నారు ఎవరన్నా? నీకు ఎవరైనా ఫుడ్ పెడుతున్నారా? నేను దిస్ ఈజ్ వైజాగ్ సత్య అంటే ఎవడిస్తుండ్రు రూపాయి? ఇచ్చిపోతుండ్రా? ఈ పేరే కానీ ఇక్కడ రూపాయి లేదు. రూపాయి తిరగాలంటే మనం కష్టపడి మనం తిరిగి ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసుకుంటే మనకు రూపాయి వస్తుంది. ఎక్కడన్నా ఈవెంట్ కొద్దిగా ఒక డ్యాన్స్ చేసి 2 ఎగరాలు వస్తే ఒక 10,000 వస్తాయి అంతే. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్? ఇప్పుడు మీ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అతను ఫేమస్ అవ్వగానే అతను చుట్టూ తిరిగి ఇప్పుడు అతని మీద కేసు వేసేసి మళ్ళీ ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? అన్న వాళ్ళకి బుద్ధి ఉండాలి. నేనైతే ఎక్కడ చదవలేదు. అందరూ కూడా మంచి పని అయింది, బాగా కుర్చీ మడత పెట్టారు హైదరాబాద్ పోలీసులు, వైజాగ్ సర్చ్ అంటున్నారు. ఇప్పటి వరకైతే నేను నెగిటివ్ కామెంట్ ఒక్కడు కూడా చదవలేదు. ఆయన ఈ మధ్య ఫేమస్ అయ్యండి. మేము ఇప్పుడు 5-6 సంవత్సరాలుగా మేము ఫేమస్. ఆయన మా టీంలోకి వచ్చిండు, ఆయన టీంలోకి మేము వెళ్ళలేదు. ఆయనకి మేము ఫుడ్ పెట్టినాం, మాకు ఆయన ఫుడ్ పెట్టలేదు. ఆయన ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకునేటోడు. మా టీంలోకి వచ్చినాక ఆయన సూట్లు బూట్లు ఏమంటారు సన్ రూఫ్ కార్లు, బెంచ్ కార్లు ఎక్కిండు. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో మాతో పాటు తిన్నాడు. అర్థమవుతుందా? పెద్ద పెద్ద సినిమాల్లో ఆయన డైలాగులు కూడా మేమే పెట్టించినాం. ఆయన గెయిన్ అయ్యిండు, ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు తప్పితే ఆయన వల్ల మాకు ₹1 లాభం లేదు. మాకైతే ఆయన వల్ల అసలు పేరే రాలేదు. మా వల్ల ఆయనకి పేరు వచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.